అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆడదాని మనసు. రచయిత లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళితే, సినిమా థియేటర్ ముందు నిలబడి సినిమాకి వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తున్నాడు సత్యమూర్తి. అతను కంపెనీ పని మీద ఆ ఊరొచ్చి 4 రోజులైంది. ఆ రోజుతో పని అయిపోయింది. రాత్రి 11 గంటల ట్రైన్లో బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్య కాలాన్ని ఎలా గడపాలా అన్నది అతని ఆలోచన. ముందుగా హోటల్లో కాఫీ త్రాగి సిగరెట్టు కాల్చుకుంటూ బయటికి వచ్చాడు. హోటల్కి దగ్గరగానే ఉన్న సినిమా థియేటర్ చూడగానే ఫస్ట్ షో చూసి వెళ్ళే టైం ఎటూ ఉంది కదా, పోనీ సినిమా చూస్తేనో అనిపించింది. తీరా సినిమా థియేటర్ దగ్గరకు వచ్చాక పెదవ సినిమాలు ఎప్పుడు చూసేవే కదా, అలా 4 వీధులు జాలీగా తిరిగొస్తే బాగుంటుందేమో అనిపించింది. చివరికి థియేటర్ ముందు నిలబడి సిగరెట్ పొగ తాలూకు తన్మయత్వాన్ని అనుభవిస్తూ సినిమాకి వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో పడ్డాడు. ఆలోచిస్తూనే సిగరెట్ కాల్చి పీక విసిరెయ్యబోతూ తల తిప్పిన సత్యమూర్తి షాక్ తిన్నట్లుగా అయిపోయాడు. ఎదురుగా సుజాత చంకలో పిల్లనో పిల్లవాన్నో ఎత్తుకొని తల వంచుకొని గబగబా వస్తోంది. తను చూస్తున్నది నిజమేనా కలా అన్నంత విభ్రమంలోంచి సత్యమూర్తి తేరుకునేసరికి సుజాత దగ్గరగా వచ్చింది. దగ్గర నుంచి మరోసారి ఆమె సుజాతే అని నిశ్చయించుకోగానే సుజా అంటూ అప్రయత్నంగానే పిలిచేశాడు. సుజాత ఉలిక్కిపడి తలెత్తింది. ఎదురుగా కనిపిస్తున్న సత్యమూర్తిని చూడగానే సుజాత కళ్ళు కూడా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇంకా నమ్మలేనట్టు సత్యం నువ్వా అంది. సుజాత పలకరింపుతో సత్యమూర్తి తేరుకున్నాడు. సుజా అంటూ పిలిచేశాడే కానీ తీరా ఆ ముక్క నోటి నుంచి జారిపోయాక సుజాత తనని గుర్తుపడుతుందో పట్టదో, గుర్తు పట్టినా పలకరిస్తుందో పలకరించదో, ముభావంగా ఓహో సత్యమూర్తి గారా అంటుందేమో, ఇలా 1,00,000 అనుమానాలతో సతమతమవుతున్న సత్యమూర్తిని ఆప్యాయతతో కూడిన సుజాత పలకరింపు హాయిగా సేదదీర్చింది. సుజా, నువ్వుంటున్నది ఇక్కడేనా? నాకు మాట మాత్రం తెలియదు సుమా. ఇంతకీ మీ ఇల్లెక్కడా? మీ ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఈ పిల్లాడెవరు? ఎన్నాళ్ళుగానో తన మనసులో పేరుకుపోయిన ప్రశ్నలన్నీ గబగబా అడిగేశాడు. అతని ఆఖరి ప్రశ్నకి నవ్వింది సుజాత. అదేం ప్రశ్న సత్యం? ఎవరి పిల్లాన్నో నేను ఎత్తుకొని వస్తున్నాననుకుంటున్నావా? వీడు అక్షరాల నా కొడుకే అంది పిల్లవాడి వైపు ఆప్యాయంగా చూస్తూ. ఓహో, సుజాత జవాబుకి ఏమంత ఆనందించని సత్యమూర్తి పిల్లవాణ్ణి మాత్రం పరీక్షగా చూశాడు. సుజాత పోలికలతో తెల్లగా బాగానే ఉన్నాడు, కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాడు. అతడి చూపుల్ని గమనించినట్టు నీరసంగా ఉన్నాడు కదూ. 4 రోజుల నుంచి జ్వరం, ఈవేళే కాస్త తగ్గింది. ఏం చెయ్యను? శక్తి లేని వాళ్ళ ఇంట్లో పుట్టాడు, మరి ఉన్నంతలోనే అపురూపంగా పెంచుకొస్తున్నాను అంటూ నవ్వింది సుజాత. ఆ నవ్వులో అనుభవిస్తున్న కష్టాల తాలూకు ఆవేదనతో పాటు భవిష్యత్తు మీది ఆశ కూడా మెరుస్తూ ఇంద్రధనస్సులా వెలిగింది. సుజాత కళ్ళు ఒక్క నిమిషం సత్యమూర్తి వేసుకున్న ఖరీదైన బట్టల్ని పరికించి చూశాయి. ఆ చూపుల్ని సత్యమూర్తి కూడా గమనించాడు. అంతలో హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు అయ్యో టైం 6 అయిపోయిందా అంది. సత్యమూర్తి తన ఇంపోర్టెడ్ వాచీలో చూసి 6 దాటుతోంది అన్నాడు. అయితే నేనిప్పుడే అలా వెళ్ళి వస్తాను. ఈ వీధి చివరే ఉన్న డాక్టరే మా అబ్బాయిని చూస్తున్నాడు. గబగబా వెళ్ళి చూపించేసి వస్తాను. 6 దాటితే రష్ పెరిగిపోతుంది అంటూ ఒక్క క్షణం ఆగి, నువ్వింకా ఉంటావా? లోపలికి వెళ్ళిపోతావా అంది. ఏ లోపలికి అన్నాడు. థియేటర్లోకి. సినిమా చూడటానికి రాలేదు నువ్వు? అసలు ఇంతకీ నేను అడగటమే మర్చిపోయాను. నువ్వు ఈ ఊర్లోనే ఉంటున్నావా అంది. లేదు అంటూ తన వివరాలు చెప్పాడు సత్యమూర్తి. అలాగా, అయితే మరో 4 గంటల్లో వెళ్ళిపోతావన్నమాట అంది. అవునన్నట్టు తల ఊపాడు సత్యమూర్తి. నువ్వు ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతావా? ఎక్కడికైనా వెళ్తావా? ఏం లేదు. నువ్వు హోటల్కి వెళ్తానంటే హోటల్ ఇక్కడే కదా. నేను వీణ్ణి డాక్టర్కి చూపించేసి నీ రూమ్కి వస్తాను.
మనం కాస్త వివరంగా మాట్లాడుకోవచ్చు అంది. సత్యమూర్తి గుండె ఒక్కసారి ఎగిసిపడింది. తన ఉద్రేకాన్ని కనపడనివ్వకుండా నువ్వు వస్తానంటే ఎక్కడికి వెళ్ళను, రూమ్లోనే ఉంటాను అన్నాడు. సుజాత కృతజ్ఞతగా చూసింది. అయితే నేను తొందరగా వెళ్ళి వచ్చేస్తాను, రూమ్ నెంబర్ ఎంత అంది. నేను దగ్గరుండి తీసుకెళ్తాలే, గేటు దగ్గరే ఉంటాను అన్నాడు సత్యమూర్తి. సుజాత మరోసారి కృతజ్ఞతగా చూసి గబగబా వెళ్ళింది. సుజాత కనుచూపు మేర దాటాక మరో సిగరెట్ వెలిగించుకొని తాపీగా హోటల్ వైపు నడవసాగాడు సత్యమూర్తి. అతడి మనసు సుమారు 4-5 ఏళ్ల క్రిందటి సుజాత రూపాన్ని, ఆమెతో పరిచయాన్ని, ఆమెతో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకోసాగింది. 5 ఏళ్ల క్రితం సత్యమూర్తి BE పాస్ అయి ఖాళీగా ఉంటున్న రోజులవి. సత్యమూర్తి ఇంటికి 4 ఇండ్ల అవతల ఓ పెంకుటింట్లో ఉండేవారు సుజాత వాళ్ళు. ఎప్పుడో ఏ పేరంటాల్లోనో కలుసుకొని బావున్నారా అంటే బావున్నారా అనుకునేవారు సుజాత తల్లి, సత్యమూర్తి తల్లి. ఇక సత్యమూర్తి తండ్రికి సుజాత తండ్రి ఎలా ఉంటాడో కూడా సరిగ్గా తెలీదు. పై అధికారులతో మీటింగులని, సెండాఫ్ పార్టీలని, క్యాంపులని, రాజకీయాలని సత్యమూర్తి తండ్రి బిజీగా ఉంటే ఈ 1 గంట మాత్రం విశ్రాంతిని ఎందుకు పడుకోవాలి? ఈ కాస్త టైంలో ఏ కొట్లోనన్నా పద్దులు రాసినా మరి కాస్త సుఖంగా గడుస్తుంది అనుకుంటూ 24 గంటలు స్ట్రగుల్ ఫర్ లివింగ్తో బిజీగా ఉండేవాడు సుజాత తండ్రి. అటువంటి 2 కుటుంబాలకి వారధి సత్యమూర్తి చెల్లెలు రేణుక. అమ్మ, ఆ పెంకుటింట్లో అమ్మాయి ఎంత బాగా పాడుతుందో, రోడ్డు మీద వెళుతుంటే వినిపిస్తుంది అంటూ సుజాతతో స్నేహం చేసిన రేణుక సుజాత ఎంత బాగా ఎంబ్రాయిడరీ చేస్తుందో, అబ్బా తను వేసే ముగ్గులు ఎంత బాగుంటాయో అంటూ మురిసిపోతూ సుజాతని అప్పుడప్పుడు తమ ఇంటికి లాక్కొస్తూ ఉండేది. స్నిగ్ధంగా మంచులో తడిసిన తెల్ల గులాబీలా ఉన్న సుజాత కళ్ళని, పొడుగాటి ఆమె వాలుజడని, లక్కపిడత లాంటి ఆమె పెదవుల్ని దొంగతనంగా చూస్తుండేవాడు సత్యమూర్తి. సుజాత మాత్రం ఎప్పుడూ అనవసరపు బిడియాన్ని ప్రదర్శించేది కాదు. రేణుకతో ఎంత నిర్మలంగా మాట్లాడేదో సత్యమూర్తితోనూ అంత స్నిగ్ధంగానే మాట్లాడేది. ఎప్పుడైనా రేణుక మాటల మధ్యలో లేచి వెళ్ళినప్పుడు మరి కాస్త చొరవ తీసుకొని సుజాతతో మాట్లాడుతూ ఉండేవాడు సత్యమూర్తి. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి సుజాత మీది వ్యామోహం భరించలేనంతగా పెరిగిపోయింది సత్యమూర్తికి. ప్రతి శనివారం తెలతెలవారుతూ ఉండగానే సుజాత తమ ప్రక్క వీధిలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి కోవెలకి వెళ్తుందని సత్యమూర్తికి తెలుసు. ఒక శనివారం పొద్దున్నే తను గుడికి వెళ్ళాడు. సుజాత అప్పుడే వచ్చి ప్రదక్షిణలు చేస్తోంది. సత్యమూర్తిని చూసి పలకరింపుగా నవ్వింది. సత్యమూర్తికి కాస్త ధైర్యం వచ్చింది. సుజాత, దర్శనమైన తర్వాత వెళ్ళిపోకు, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఆమెతో పాటు ప్రదక్షిణ చేస్తూ. సుజాత ఆశ్చర్యంగా చూసింది. కానీ సత్యమూర్తి ఆమె వైపు చూడకుండా గబగబా ప్రదక్షిణలు చేయసాగాడు. ఇద్దరూ విడివిడిగా దైవ దర్శనం చేసుకున్న తర్వాత సుజాత సత్యమూర్తి కూర్చున్న చోటికి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరికీ జరిగిన సంభాషణ వివరంగా సత్యమూర్తికి జ్ఞాపకం లేదు. కానీ సారాంశం గుర్తుంది. సుజ, నిన్ను పెళ్లి చేసుకోవాలని నా కోరిక అని సత్యమూర్తి అనగానే సుజాతలోని కన్నెపిల్ల ముందు సిగ్గుపడింది. సిగ్గులోంచి తేరుకొని వాస్తవంలోకి రాగానే అది ఎలా సాధ్యం సత్యం? మన కులాలు, అంతస్తులు రెండూ వేరేనన్న సంగతి మర్చిపోతున్నావా అంది. అదంతా నాకు వదిలేయ్, ముందు నీకు నేనంటే ఇష్టమేనా చెప్పు అన్నాడు పెద్ద హీరోలా మొహం పెట్టి. సుజాత సిగ్గుగా నవ్వింది. ఇష్టమే అనుకో అంది నసుకుతూ. మరింకేం? సత్యమూర్తి చప్పున సుజాత చెయ్యి అందుకోబోయాడు. సుజాత చప్పున వెనక్కి తగ్గుతూ, నువ్వు అందమైన వాడివి, నువ్వంటే నాకు ఇష్టం అయినంత మాత్రాన మన పెళ్ళి నిశ్చయమైపోయినట్టు కాదు సత్యం అంది. సత్యమూర్తి కాస్త కోపంగా, అంటే నా మీద నీకు నమ్మకం లేదా అన్నాడు. సుజాత నవ్వింది. మనుషుల మీది నమ్మకాలతో పనులన్నీ నిర్విఘ్నంగా జరిగిపోయేటట్టుంటే ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఉండేవే కావు. నువ్వు ముందు మీ వాళ్ళతో సంప్రదించు. అన్నింటికంటే ముందు నువ్వొక ఉద్యోగం సంపాదించుకో. ఆ తర్వాత మీ వాళ్ళను ఒప్పించో
ఎదిరించో నువ్వు నన్ను చేపట్టడానికి సిద్ధపడితే నేను సమస్త ప్రపంచాన్ని ఎదిరించైనా నీ దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉంటాను అంది. ఆ తర్వాత కథ మామూలే. సత్యమూర్తికి ముందు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అతను సుజాత విషయం ఇంట్లో ప్రస్తావించటం, ఇంటిల్లిపాది ఏడుపులు, పెడబొబ్బలు, తిట్లు, శాపనార్థాలు వగైరాలన్నీ పెట్టటం, సుజాత విషయమే మర్చిపోయి తమ బంధువుల పిల్లనే చేసుకుంటానని సత్యమూర్తి ప్రమాణం చెయ్యటం, ఇవన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. సత్యమూర్తి ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు కూడా సుజాతని కలుసుకోవాలని ప్రయత్నించలేదు. కొడుకు ఎప్పుడైనా సెలవులకి ఆ ఊరొచ్చి సుజాతని చూసే అవకాశం కూడా లేకుండా చేయటం కోసం సత్యమూర్తి తండ్రి కూడా వేరే ఊరికి బదిలీ చేయించుకున్నాడు. తర్వాత సత్యమూర్తి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళకి చంకలో ఏన్నర్థం పసివాడితో సుజాతని ఇలా చూడటం అపురూపమైన విషయంలా ఉంది సత్యమూర్తికి. ఈ 5 ఏళ్లలోనూ సుజాత కాస్త ఒళ్ళు చేసి మరి కాస్త రంగొచ్చింది. కళ్ళల్లో అదే నైర్మల్యం. మొగుడు కూడా పెద్ద సంపాదనాపరుడు కానట్టు సుజాత మాటలే చెబుతున్నాయి. మనిషి వేషం కూడా సాదాసీదాగానే ఉంది. మెడలో పుస్తెలతాడు తప్పించి ఒంటి మీద చిన్న మెత్తు బంగారం కూడా లేదు. ఈ 5 సంవత్సరాలలోనూ తను ఎంత మారాడో తలచుకున్నాడు సత్యమూర్తి. ఇదివరకటి కంటే కాస్త ఒళ్ళు చేశాడు. చిన్న బొజ్జ కూడా వచ్చింది. మిత్రులతో పార్టీలు బాగా అలవాటయ్యాయి. పెళ్ళాంతో దెబ్బలాడినప్పుడు, పెళ్ళాం పురిటికి వెళ్ళినప్పుడు వెరైటీ కోసమని మగువ మధువు కూడా బాగా అలవాటయ్యాయి. 5 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు నాకు బాగా ధైర్యం వచ్చింది అనుకున్నాడు సత్యమూర్తి. 5 ఏళ్ల క్రితం సుజాత చెయ్యి పట్టుకోబోయాడు. కానీ ఇప్పుడు సుజాత ఊహించేలోగా ఆమెని తన కౌగిలిలోనే బంధించగలడు. ఆలోచనల్లోనే హోటల్ చేరుకొని గేటు దగ్గర నిలబడ్డాడు సత్యమూర్తి. అతని ఆలోచనలు మరలా సుజాత మీదికే తిరిగాయి. సుజాత ఎందుకు వస్తానంది? ఊరికేనా? హోటల్ రూమ్కే వస్తానని నిస్సంకోచంగా చెప్పింది. వివరంగా మాట్లాడుతుందట. ఏం మాట్లాడుతుంది? తన బీద మొగుడితో జీవితం ఉప్పు కారం లేని కూరలా ఉండి ఉంటుంది. నిన్నే చేసుకుని ఉంటే బాగుండేది సత్యం అంటుందా? ఇందాక తనని తన బట్టల్ని ఎలా చూసిందో. సుజాత మనసు ఏ కాస్త బయటపడినా తాను ఇదివరకులా కాదు. ఇప్పుడు సర్వస్వతంత్రుడు. సుజాతని తేలిగ్గా అందుకోగలడు. సుజాత ఒప్పుకుంటే తను కంపెనీ పని మీద తరచూ ఇక్కడికి వస్తూనే ఉంటాడు. వచ్చిన ప్రతిసారి సుజాతతో సుజాతకి డబ్బు ఇబ్బంది ఉండదు. తనకి సుజాత మీది వ్యామోహము తీరుతుంది. సిగరెట్ చురుక్కుమనటంతో ఈ లోకంలోకి వచ్చాడు సత్యమూర్తి. అతడి మనసు గాలిలో తేలిపోసాగింది. మరో 15 గంటలో సుజాత రానే వచ్చింది. చాలాసేపు నిలబడ్డావా? అక్కడ అప్పుడే 10 మంది చేరిపోయారు. వెర్రివెదవ ఏడ్చాడు కూడాను అంది కొడుకు బుగ్గలు మృదువుగా నిమురుతూ. పర్వాలేదులే రా అన్నాడు సత్యమూర్తి లోపలికి దారి తీస్తూ. సుజాత అతని వెనకే నడిచింది. ఇద్దరు రూమ్ చేరుకున్నారు. రూమ్ బాయ్ చేత కాఫీ బిస్కెట్లు తెప్పించాడు సత్యమూర్తి. సుజాత కొడుక్కి 2 బిస్కెట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సత్యం? సుజాత మొహమాటంగా అంది. పర్వాలేదులే, చాలా కాలానికి కలుసుకున్నాం కదా. కాఫీ కప్పు సుజాత ముందుకి తోస్తూ అన్నాడు సత్యమూర్తి. సుజాత కాఫీ కప్పు అందుకుంది. రేణుక బాగుందా? పిల్లలెందరూ? పెళ్ళయిందా అని అడగకుండానే పిల్లలెందరని అడుగుతున్నావా? సత్యమూర్తి నవ్వాడు. పెళ్ళి ఎటు అవుతుందని తెలుసు. మా ఊర్లో ఉన్నప్పుడే నిశ్చయమైందిగా. 2 పిల్లలు. హైదరాబాదులో ఉంటోంది సత్యమూర్తి చెప్పాడు. అది సరే, ఈ ఊరికి నువ్వు తరచూ వస్తుంటావా? ఇంచుమించు నెలకి 2-3 సార్లు వస్తాను. ఈ ఊర్లో చాలామంది తెలుసా నీకు? ఏదో కొంతమంది తెలుసు. ఏం, ఎందుకని? అబ్బే, ఊరికే అడిగాను అంటూ నవ్వేసి, రేణుకకి నేను గుర్తున్నానా? నన్నెప్పుడైనా తలచుకుంటుందా అంది. రేణుకకి అసలు నువ్వెవరో గుర్తుంటేగా అని మనసులో అనుకుంటూ ఆ మాట చెప్పటం ఇష్టం లేక తన పని కూడా కలిసి వస్తుందని, రేణుక మాటకేం, నేను తలచుకుంటున్నాను, నాకు గుర్తున్నావు చాలదు అన్నాడు నవ్వుతూ. సుజాత అతని వైపు సూటిగా చూసింది. నీకు అంతగా గుర్తున్నానా అంది. సత్యమూర్తి ఇంక సందేహించలేదు. ఎంతలా గుర్తున్నావో చెప్పనా అంటూ చెయ్యి చాచబోయాడు. అతని ఊహ కంటే వేగంగా కదిలిన సుజాత మరో కుర్చీలోకి వెళ్ళి కూర్చుంటూ ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంత తాపీగా 5 ఏళ్ల క్రితం కూడా ఇలాగే తొందరపడ్డావు సత్యం అంది.
సత్యమూర్తి ఖిన్నుడయ్యాడు. నేను నీ రూమ్కి వస్తాననగానే నీకు లొంగిపోవటానికేనని నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. ఈ దేశంలో ఆడది మరొక మగవాడితో ఆప్యాయంగా మాట్లాడలేకపోవటానికి కూడా నీలాంటి మగవాళ్లే కారణం అంది. సత్యమూర్తి మాట్లాడలేదు. నువ్వు అలా అనుకుంటావని తెలిసినా ఎందుకొచ్చానో తెలుసా? ఎందుకన్నట్లు చూశాడు సత్యమూర్తి. మా వారు చేస్తున్నది చాలా చిన్న ఉద్యోగం. బాబు పోషణకి, మా ఇంటి అవసరానికి ఆయన సంపాదన చాలటం లేదు. నన్ను, నా కొడుకుని సుఖపెట్టాలని ఆయన సాయంత్రాలు కూడా మరో చోట రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. మా కోసం ఆయన కొవ్వొత్తిలా కరిగిపోతుంటే నేను ఆ వెలుగులో సుఖపడలేకపోతున్నాను. సుజాత కళ్ళల్లో తిరిగిన నీటిని పైట కొంగుతో తుడుచుకుంది. రుద్దమైన గొంతుని సరిచేసుకుంటూ నవ్వింది. నేను ప్రైవేట్గా BA పాస్ అయ్యాను, టైప్ హయ్యర్ పాస్ అయ్యాను. నువ్వేమో మంచి ఉద్యోగంలో ఉన్నావు. మీ కంపెనీలో నాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించగలవేమోనన్న ఆశతో వచ్చాను అంది. సత్యమూర్తి తలెత్తలేకపోయాడు. తన కళ్ళ ముందే హిమాలయమంతా ఎత్తుకి ఎదిగిపోయిన సుజాత ఆ హిమ జలాలతో తన మనసులోని మాలిన్యాన్నంతటినీ కడిగివేస్తున్నట్టుగా అనుభూతి చెందాడు. ఏం సత్యం, నీకు వీలులేని కోరిక కోరానా? లేక నువ్వు కోరుకున్నది నీకు దక్కలేదని బాధపడుతున్నావా? సత్యమూర్తి చప్పున తలెత్తాడు. లేదు లేదు, అంత మాట అనకు. సుజాత నవ్వింది. మనం మనుషులం సత్యం. భగవంతుడు వివేకము, మంచితనము, దయ, క్షమ కలబోసి సృష్టించిన జీవులం. భగవంతుడు ఇచ్చిన కాళ్ళు చేతుల్ని ఉపయోగించుకుంటున్నట్టే వాటిని ఉపయోగించుకోకపోతే ఇంకా వాటికి మన అస్తిత్వానికి విలువేముంది? సత్యమూర్తి కూడా నవ్వాడు. ఈసారి వర్షంలో తడిసిన పువ్వుల స్నిగ్ధంగా. నిజమే సుజ, నా పలుకుబడినంతటినీ వినియోగించి నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను. మీ జీవితాలు మరింత సౌఖ్యవంతంగా నడిచేలా చేస్తాను. నీ స్నేహితుడిగా నీకు చేయగలిగినంతా చేస్తాను అన్నాడు ఆత్మవిశ్వాసంతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.